ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఈసీ బ్రేక్ వేసింది. పథకాల నిధుల విడుదలని ఆపేయాలంటూ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తుఫాన్, కరువు బాధిత రైతులకు అందే ఇన్పుట్ సబ్సిడీని కూడా విడుదల చేయకూడదని ఆదేశించింది. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ని కూడా ప్రస్తుతానికి ఆపేయాలంటూ లేఖ విడుదల చేసింది. ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ధనలక్ష్మి, ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఈసీని కోరుతుంది. ఎందుకంటే ఆన్ గోయింగ్ పథకాలు కాబట్టి గత 5 ఏళ్ల నుంచి అమలవుతున్నటువంటి పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఇచ్చే చేయూత, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ నిధులు, ఈ 3 పథకాలకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రభుత్వం ఈసీని కోరుతుంది. దానికి అనుమతి కోసం కూడా లేఖలు రాసినటువంటి పరిస్థితి. అయితే ఈసీ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈసీతో అనుమతి తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయగా కొద్దిసేపటి క్రితం ఈ రోజు సాయంత్రం ఈసీ ఆదేశాలు ఇచ్చింది. 3 పథకాలను కూడా అమలు చేయొద్దు, లబ్ధిదారులకు నిధులు జమ చేయొద్దు అంటూ కూడా ఈసీ ఆదేశాలు ఇవ్వడంతో ఈ 3 పథకాల అమలు అనేది ప్రస్తుతానికి బ్రేక్ పడిందని చెప్పాలి. ఎన్నికల పూర్తయ్యే వరకు కూడా ఈ నిధులు విడుదలకు అనుమతి ఇచ్చేది లేదంటూ కూడా ఈసీ ప్రభుత్వానికి సమాధానం ఇవ్వడంతో పూర్తిగా ఈ పథకాలకు సంబంధించినటువంటి నిధుల విడుదల అనేది పెండింగ్ పడిందని చెప్పొచ్చు. దీంతో మహిళలు, ముఖ్యంగా రైతులకు సంబంధించి, అలాగే విద్యార్థులకు సంబంధించి కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈసీ వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఇష్యూ ఈ రోజు దాన్ని అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి. ముఖ్యంగా ఈ పథకాల అమలుకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం మచిలీపట్నంలో సీఎం జగన్ కూడా ఈ విషయానికి సంబంధించి స్పందించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా ఈసీ అడ్డుకుంటుందంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ రాజకీయ పరంగా అడ్డిప్పుగా మారాయని చెప్పొచ్చు. థాంక్యూ దుర్గా.